విహంగం 3వ భాగం. అక్కడే పడి ఉన్నాడు 2 రోజుల నుండి. శివమూర్తి పోలీస్ స్టేషన్ ముందే కూలబడి ఉన్నాడు. తిండి తిప్పలు లేవు. నెరిసిన గెడ్డం, మాసిన బట్టలు. ఎవడికి పట్టింది? అతడి పక్కనుండే జనం వస్తూ పోతూ ఉన్నారు. కానీ ఒక్కరూ అతడిని కనీసం చూడలేదు. చూసిన వాళ్ళు కాస్త ఎవడో తాగుబోతు వెధవ అని చేదరించుకుని పోతున్నారు. శివమూర్తి గారు మెల్లగా వచ్చి లేపాడు దివాకర్. శివ పరిస్థితి చూస్తే అతని గుండె తరుక్కుపోతుంది. ఎందుకో ఆమె ఈ హత్య చేసి ఉండదు అని మనసు చెప్తుంది. శివమూర్తిని మెల్లగా నడిపిస్తూ పక్కనే ఉన్న హోటల్కి తీసుకువెళ్ళాడు. శివగారు, మీరు చేయాల్సింది చాలా ఉంది. ఇలా డీలా పడిపోతే ఎలాగండి? కాస్త తినండి. అతని చేతిపై చేయి వేసి దివాకర్. శివ కళ్ళల్లో నీళ్లు ఉబికి వస్తున్నాయి. ముద్ద దిగటం లేదు. పళ్ళెల్లో అన్నం మెతుకులు నలుపుతున్నాడు. చూడండి శివగారు, మనం నమ్మిన నిజం కోసం కొన్నిసార్లు లోకం మొత్తాన్ని ఎదిరించాల్సి వస్తుంది. మీకు ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. గుండె దిటువు చేసుకోండి. ఎందుకో మీకు సాయం చేయాలనిపిస్తుంది. నేను మీకు తోడుంటా, దివాకర్ మెల్లగా చెప్పాడు. శివ కళ్ళల్లో చిన్న ఆశ. అసలు పూర్తిగా వివరాలు చెప్పండి. మీ అమ్మాయి అలవాట్లు, స్నేహితులు అన్నీ. మీకు చిన్న విషయం అనిపించేవి కూడా కొన్నిసార్లు పెద్ద ఆధారాలు అవుతాయి. నా చిట్టి తల్లి ఎప్పుడు చదివే లోకం, ఎప్పుడు ఎదురు చెప్పదు. ఈ కాలం పిల్లల్లా కాకుండా పద్ధతిగా పెంచాను. భరతనాట్యం కూడా నేర్పించాను. కాలేజీకి వెళ్ళడం, డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడం, అప్పుడప్పుడు సేవా కార్యక్రమాలు చేయడం. అంతే, ఇంకేం తెలియదు దానికి. ఫ్రెండ్స్ కూడా ఎక్కువ మంది లేరు. సేవా కార్యక్రమాలా? ఎక్కడా? ఎలాంటివి? గ్లోబల్ గ్రీన్ సంస్థలో వాలంటీర్గా పనిచేసేది అప్పుడప్పుడు. మరి మీ భార్యతో రిలేషన్లో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా మీకు? కాస్త ఇబ్బంది పడుతూనే అడిగాడు దివాకర్. సార్ ప్లీజ్, ఇప్పటికే సగం చచ్చిపోయి ఉన్నాను. నా గుండెని ఇంకా ముక్కలు చేయకండి. తను నిప్పు. తనకిలాంటివి అంటగడుతున్నారు. ఏం అపకారం చేశాం సార్ మేము? నా కూతురు పోయింది. నా భార్యని అన్యాయంగా అరెస్ట్ చేశారు. లేనిపోని ప్రచారంతో నా పరువు తీశారు. నా భార్యను కాపాడుకోవాలన్న ఒక ఆశతో బ్రతుకుతున్నాను. లేకపోతే ఈసరికి నా శవాన్ని చూసేవారు. కన్నీరు మున్నీరు అయ్యాడు శివమూర్తి. ఐఎమ్ రియల్లీ సారీ శివగారు. కానీ సాక్ష్యం మాత్రం మీకు వ్యతిరేకంగా ఉంది. ఏం సాక్ష్యం అన్నట్టు తలెత్తి అనుమానంగా చూశాడు శివ. ఎంత మోసం! ఇన్నాళ్ల ప్రేమ ఒక నాటకం. ఎవరితోనూ తిరగడానికి నన్ను వదిలించుకోవాలనుకుంటుంది. అమ్మ అనే పదం వింటేనే అసహ్యంగా ఉంది. ఇది సార్ మీ అమ్మాయి డైరీలో ఆఖరి వాక్యాలు. అది తన చేతి రాత అని కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఇప్పుడేమంటారు? కాస్త మృదువుగానే అడిగాడు దివాకర్. అయ్యో దేవుడా, ఎంత పని చేశావయ్యా! తల పట్టు కూర్చున్నాడు. ఆ రోజు రాత్రి వాళ్ళు ఆడిన చిన్న నాటకం వలన వరు టెన్షన్లో రాసుకున్న డైరీ ఇప్పుడు ఇంత పెద్ద ముప్పు తెచ్చింది. మొత్తం విషయం దివాకర్కి వివరించాడు శివ. ఓ షిట్! ఇప్పుడు ఇదంతా చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. కేసుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా క్లోజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడేం చేయాలి? తల పట్టుకుని కూర్చున్నాడు దివాకర్. ఫోన్ రింగ్ అయింది. సార్, నేను కానిస్టేబుల్ రంగనాథ్. సార్, షబీర్ ఊర్లోకి వచ్చాడు సార్. ఇన్ఫర్మేషన్ పక్కా. వెరీ గుడ్ రంగనాథ్. అక్కడే ఉండు, వస్తున్నా. వెంటనే బయలుదేరాడు శివను కూడా తీసుకుని. రేయ్, నువ్వు తప్పు ఒప్పుకుని లొంగిపోతే సరే, జైల్లో అయినా బ్రతికే ఉంటావు. లేకపోతే నీకు ఖచ్చితంగా ఉరిశిక్షే. షబీర్ కాలర్ పట్టుకుని సూటిగా కళ్ళల్లోకి చూస్తూ గద్దించాడు దివాకర్. సాబ్, మాకి కసం. నాకేం తెలవదు సాబ్. ఆ పిల్ల వెంటపడ్డా. ఆ పిల్లేంటి చాలామంది వెంటపడ్డా. ఊరికినే చూసి ఆనందించడమే తప్ప ఎప్పుడూ ఎవరితోనూ మాట్లాడలే సాబ్. నిజం చెప్తున్నా, నన్ను వదిలేయండి. మరెందుకురా ఊరు వదిలి పారిపోయావు? బెట్టింగ్ సాబ్. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ₹1,00,000 పోయినాయి. కట్టకపోతే చంపేస్తారు. డబ్బు సెట్ అయ్యే వరకు పారిపోయి దోస్తుల కాడ అప్పు పట్టుకొచ్చి ఇక్కడ తీర్చా సాబ్. అంతే, నాకేం తెలవదు సాబ్. కహానీలు బాగా చెప్తున్నావురా సాబ్. ఖుదాకసం. కావాలంటే నేను చెప్పిన చోటుకి రాత్రి వెళ్ళి చూడండి. మస్తు దందా నడుస్తుంది ఆడ. బెట్టింగ్ దందా. ఆడ ఎంక్వైరీ చేయండి. నమ్మండి సాబ్. కాలావేళ పడ్డాడు షబీర్. వీడికి మర్డర్ చేసేంత సీన్ లేదనిపిస్తుంది. పైగా మర్డర్ చేసిన వాడి కళ్ళల్లో బెరుకు కనిపెట్టడం అతని పోలీసు బుర్రకి కొత్త కాదు. ఆ అమ్మాయి గురించి నీకేం తెలుసు చెప్పరా? ఏముంది సాబ్, మంచి పిల్ల, పద్ధతిగా ఉండుద్ది. నోవా కాలేజ్కి వెళ్ళొద్ది రోజు. ఓ ముసలాయనికి సేవ చేసుద్ది. ఇంకా రే ఆగాగు. ముసలాయనికి సేవ చేస్తుందా? ఎవరతను? ఎక్కడ ఉంటాడు? ఊరు చివర సార్, హైవేకి దగ్గరలో. మంచి గిరాకీ సార్. కొంచెం వెయిట్ చేయిస్తాది, కానీ డబ్బు దండిగా ఇస్తాది. నేనే ఎక్కువగా వెళ్ళేవాణ్ణి ఆ గిరాకీకి. ఇంత దూరం ప్రయాణం అయినా ఒక్క మాట కూడా మాట్లాడేది కాదు ఆ పిల్ల. ఓసారి బంగ్లాలోకి మెల్లగా తొంగి చూసా. ముసలోడికి కాళ్ళు పడుతూ ఉంది. అబ్బా, ఈ ఊరి చివర బంగ్లా విషయం ఎలా మర్చిపోయానబ్బా మనసులోనే తిట్టుకున్నాడు. రారా జీపెక్కు. ముగ్గురు కలిసి బయలుదేరారు. మీకు ఈ ముసలి వ్యక్తి తెలీదా? అడిగాడు దివాకర్. ఏంటో సార్, అంతా వింతగా ఉంది. అతనెవరో తెలీదు. ఏదో ఎన్జీఓలో సేవ అంటే సేవ్ వాటర్, సేవ్ ఎన్విరాన్మెంట్ ఇలాంటి ర్యాలీలు వాటికి వెళ్తుందని తెలుసు. ఇలా ఒక ముసలాడికి కాళ్ళు పడుతుందని నాకెప్పుడు చెప్పలేదు.
అది కూడా ఇంత దూరం. ఆటోవాడికి ఇవ్వడానికి అంతంత డబ్బు కూడా నేనెప్పుడూ ఇవ్వలేదు. అయోమయంగా శివమూర్తి. అతని మనసు అల్లకల్లోలంగా ఉంది. ఇంకేమీ మాట్లాడకుండా ఆలోచనలో కొట్టుకుపోతున్నాడు. ఈ కాలంలో ముసలోళ్ళని కూడా అనుమానించకుండా ఉండలేం. వీడు ఏమైనా చేశాడా? అయినా అంత రహస్యం ఏంటి? మనసులోనే 1000 కారణాలు వెతుకుతున్నాడు దివాకర్. బంగ్లాకి దూరంగా జీప్ ఆపేశారు. దివాకర్ మరియు శివ మాత్రమే జీప్ దిగి నడుచుకుంటూ బయలుదేరారు. షబీర్ని డ్రైవర్ని అక్కడే ఉండమన్నారు. ఇంత దూరంగా ఇల్లెందుకు కట్టుకున్నాడు వీడు? తుమ్మ చెట్ల మధ్యలో నుంచి ముళ్లను మెల్లగా పక్కకి తప్పిస్తూ కింద ఉన్న బురదను మెల్లగా దాటుకుంటూ ఆ బంగ్లా దగ్గరికి చేరారు. ష్! శబ్దం చేయకుండా రమ్మని సైగ చేశాడు దివాకర్. చుట్టూ చూశాడు. ఎవరూ కనబడలేదు. మెల్లగా ఆ బంగ్లా కిటికీకి ఉన్న కన్నం నుంచి లోపలికి చూశాడు. అంతా చీకటి. కాలింగ్ బెల్ కొట్టాడు. పనిచేస్తున్నట్టు లేదు. తలుపు కొట్టాడు. లోపల నుండి ఏ అలికిడి లేదు. లోపల ఎవరూ ఉన్నట్టు లేరు. బయట తలుపు కూడా డోర్ లాకింగ్ సిస్టమ్. తాళం కప్ప కూడా లేదు. ఏదో ఒక క్లూ దొరుకుతుందని అనుకున్నా. ఇదేంటి ఇలా అయింది? గెడ్డం గోక్కుంటూ చుట్టూ చూస్తున్నాడు దివాకర్. అతడి కంటపడింది. పరీక్షగా చూశాడు. పాదముద్రలు, బురదలో నడిచొచ్చిన షూ అడుగు జాడలు ఇంకా తడిగానే ఉన్నాయి. మెల్లగా ఫాలో అయ్యాడు. బంగ్లా కుడిపక్క వైపు వంచి ఉన్న కిటికీ ఊచలను చూశాడు. ఎవరో వచ్చారిక్కడికి. మీరు ఇక్కడే ఉండండి. మెల్లగా కష్టపడి ఆ ఊచల మధ్యలో నుంచి దూరాడు లోపలికి. ఇంకా వాడు లోపలే ఉన్నాడా? తుపాకీ తీసి పట్టుకున్నాడు కుడి చేత్తో. ఎడమ చేత్తో మొబైల్ ఫోన్లో టార్చ్ లైట్ వేసి మెల్లగా ఒక్కొక్క గదికి వెళ్తున్నాడు. బంగ్లా వెనక వైపు వెళ్ళాడు మెల్లగా. కిటికీ నుండి చూశాడు బయటికి. ఎవడో ఒకడు దూరంగా పరిగెత్తి రోడ్డుపై ఉన్న బైక్ తీసుకుని అడావిడిగా వెళ్తున్న దృశ్యం. అరే ఎవడు వీడు? ఒక్క క్షణం షాక్లో అలా చూస్తూ ఉండిపోయాడు. వాణ్ణి వెంబడించే టైం కూడా లేదు. మన జీప్ అవతల వైపు ఉండిపోయింది. ఒక్క 5 నిమిషాలు ముందే వచ్చి ఉంటే ఖచ్చితంగా మంచి క్లూ దొరికేది. ఇల్లు మొత్తం ఖాళీగా ఉంది. ఈ ముసలాడు ఎక్కడికి పోయినట్టు? అన్ని గదులు తెగ వెతికాడు. ఇల్లంతా చెత్తా చెదారం. ఇల్లు ఖాళీ చేసి పారిపోయాడా ముసలోడు? అంతా చిందరవందర. ఎన్ని వెతికినా ప్రయోజనం శూన్యం. నిరాశగా వెనుదిరిగాడు. తన కాలి దగ్గర పడున్న ఒక కాగితం ముక్క మాత్రం అతని దృష్టిని ఆకర్షించింది. అదేదో బాండ్ పేపర్ జిరాక్స్ కాపీ ముక్కలా ఉంది. ఇదేమైనా మనకి హెల్ప్ అవుతుందా? ఏమోలే అని మడత పెట్టి జేబులో పెట్టుకుని బయలుదేరాడు. జీప్ ఎక్కారు. ట్రింగ్ ట్రింగ్ ఫోన్ రింగ్ అయింది. హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి ఎస్ఐ గారు, ఎక్కడున్నారు? దీక్షా గొంతులో ఆ వెటకారం దివాకర్ మనసుని పిన్నుతో పొడుస్తున్నట్టుంది. ఆమె గారు అని సంబోధించడం చాలా అరుదు మరి. మేడం, అది డ్యూటీ పైనే బయటకొచ్చా మేడం. చాలా బాగా చేస్తున్నారు డ్యూటీ. మీలాంటి మంచి డెడికేటెడ్ వర్కర్లకి నల్లమల అడవులకి ట్రాన్స్ఫర్ చేస్తే మీ సేవలు అక్కడ ఇంకా బాగా అందిస్తారో అనిపిస్తుంది. మేడం, దివాకర్ ముఖం మాడిపోయింది. వైఫ్ ప్రెగ్నెంట్ అనుకుంటా ఎస్ఐ గారు. డెడికేషన్ కాస్త ఇంటిపై కూడా పెట్టండి. ఈ టైంలో ట్రాన్స్ఫర్లు అవి అంటే ఆలోచించండి మరి. మేడం, ఓకే మేడం. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. ఫోన్ పెట్టేశాడు. దివాకర్కి విషయం బాగా అర్థమైంది. ఈ కేసు మామూలు కేసు కాదు. ఎవడో బిగ్ షాట్ ఇన్వాల్వ్ అయ్యున్నాడు. ఈవిడ వాళ్ళని తప్పించడానికి పాపం వరు అమ్మని ఇరికించింది. దీర్ఘంగా శ్వాస తీసుకున్నాడు. సారీ శివగారు, ఇక నేను మీకు డైరెక్ట్గా సాయం చేయలేకపోవచ్చు. నేను ఒక సాధారణ ఎస్ఐని. ఏటికి ఎదురీదలేను. కానీ నా సపోర్టు మీకు ఎప్పుడూ ఉంటుంది. టచ్లోనే ఉంటాను. కానీ ప్రొఫెషనల్గా ఇక ఏం చేయలేను. దిగులుగా ముఖం పెట్టి దివాకర్. సార్, మీరే అలా అంటే ఇక నాకు దిక్కెవరు? శివ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. దివాకర్ ఏం మాట్లాడలేదు. మౌనంగా మొబైల్లో ఫేస్బుక్ ఓపెన్ చేసి చూస్తున్నాడు. వరు ప్రొఫైల్, వరుసగా ఫోటోలు, కాలేజీలో తీసుకున్నవి, ఇంట్లో, రోడ్డుపై ప్లకార్డ్ పట్టుకుని జూమ్ చేసి చూశాడు. సే నో టు క్రాకర్స్. తర్వాత ఫోటో చూశాడు. అదే ఫోజు, నినాదాలు ఇస్తున్నట్టుగా. లెట్స్ సెలబ్రేట్ వాటర్లెస్ హోలీ. తర్వాతి ఫోటో, పండుగ అంటే ప్రాణాలు తీసేది కాదు. కోడి పందాలు, జల్లికట్టు అంటే రాక్షసత్వం. పరిశ్రమ వద్దు, పర్యావరణం ముద్దు. ఇలా చాలా పోస్టులు చూస్తున్నాడు తదేకంగా. ఈ అమ్మాయి మంచి ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్. తను చంపాల్సిన అవసరం ఎవరికుంది? మదిలో మదన పడుతున్నాడు. సడన్గా రోడ్డు వైపు చూశారు ఇద్దరు. పెద్ద సమూహం, ఓ 500 మంది ఉంటారు. కాలేజీ స్టూడెంట్స్ ప్లకార్డులు చేతపట్టి నినాదాలతో ఊరిని హోరెత్తిస్తున్నారు. జస్టిస్ ఫర్ వర్షిని, కావాలి నిజం, జరగాలి న్యాయం అంటూ రోడ్డుపై బైఠాయించారు. మీడియా ఉరుకులు పరుగులపై అక్కడికి చేరారు. ముగిసింది అనుకున్న కేసుపై అనుమానాలు. వర్షిని తల్లిని బలిపశువు చేశారా? దీని వెనక పెద్దల హస్తం ఉందా? టీవీ ఛానళ్లు మళ్లీ మోగటం మొదలుపెట్టాయి. వారిని చూడగానే శివమూర్తి కళ్లల్లో మెరుపు. నా వరు మంచితనమే మాకు న్యాయం జరిగేలా చూస్తుంది. నేను కూడా వెళ్తా వారితో అని జీప్ దిగబోయాడు. శివగారు, తప్పుగా అనుకోకండి. ఈ రోజుల్లో మంచితనాలు చూసి ఎవరు హెల్ప్ చేయరు. ఎవరో పనిగట్టుకు రెచ్చగొడితేనో లేక డబ్బు పంచితేనో తప్ప ఫ్రీగా సహృదయంతో చేసే ఉద్యమాలు లేవు ఈ రోజుల్లో. చూద్దాం ఈ కుర్రాళ్లలో వేడి ఎంతకాలం ఉంటుందో.
కానీ ఒక్కటి మాత్రం నిజం, మీకు ఎవరో అజ్ఞాత వ్యక్తి సహాయం చేస్తున్నారు. కానీ మీరు కలవాల్సిన వ్యక్తి ఇంకొకరున్నారు. శివ చెయ్యి పట్టుకుని ఆపాడు దివాకర్. దివాకర్ మనసులో పట్టుదల పెరుగుతుంది, ఈ కేసుని ఎలాగైనా సాధించాలని. కానీ నిస్సహాయత కమ్ముకుంటుంది. జీపు రోడ్డుపై కాకుండా సందుల్లో పోనివ్వమన్నాడు. షబీని డ్రైవర్ని దించేసి తనే డ్రైవ్ చేసుకుంటూ నేరుగా ఒక పెద్ద బిల్డింగ్ దగ్గర ఆపాడు. గ్లోబల్ గ్రీన్ ఎన్జిఓ ఆఫీస్ అది. థ్యాంక్స్ వింధ్యా గారు, అపాయింట్మెంట్ లేకుండానే కలవనిచ్చారు. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ మిస్టర్ దివాకర్. ఏంటి, ఏమైనా ఎంక్వైరీనా? అడిగింది గ్లోబల్ గ్రీన్ సీఈఓ వింధ్యా బెనర్జీ. కాన్ఫరెన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్లా ఉంది ఆమె ముఖం. ఎన్నో వందల స్కూళ్ళు, హాస్పిటల్తో పాటు సామాజిక ఉద్యమాలను ఒంటి చేత్తో నడిపిస్తున్న సత్తా ఆమెది. నో, ఐ నీడ్ యువర్ హెల్ప్ మేడం. అదే వర్షిణి కేసులో ఒద్దికగా అడిగాడు. విన్నాను. ఆ అమ్మాయితో డైరెక్ట్గా పరిచయం లేదు, కానీ మాకున్న 1000 మంది వాలంటీర్లలో ఆమె కూడా ఉందని తెలుసు. ఐ ఫీల్ రియలీ సారీ అబౌట్ హర్. నేను లీడ్ తీసుకుందాం అనుకున్నా, కానీ ఏవేవో రూమర్స్ వినిపించాయిగా. వాళ్ళ ఫ్యామిలీలో ఏదో డిస్టర్బెన్స్ వల్ల చనిపోయిందని తెలిసి కాస్త దూరంగా ఉన్న ఈ ఇష్యూకి. లేదు మేడం, ఈ కేసుపై చాలా అనుమానాలున్నాయి. ఎవరో బిగ్ షాట్ ఉన్నాడు దీని వెనక. అందరూ ఏదో దాస్తున్నారు. పాపం, అన్యాయంగా ఆవిడ్ని అరెస్ట్ చేశారు. మీకున్న పలుకుబడికి, పవర్కి మీరైతేనే ఎదిరించగలరు అని ఇలా వచ్చా. యు ఆర్ మై లాస్ట్ రే ఆఫ్ హోప్ మేడం. మీరు అంతగా అడగక్కర్లేదు దివాకర్ గారు. తెలుసుగా నా గురించి. ఎక్కడ మహిళలకి అన్యాయం జరిగినా అక్కడ నేనుంటా. సరిగ్గా విషయం తెలియక వర్షిణి విషయంలో లేట్ చేశా. ఇక ఆగను. యు డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. నవ్వుతూనే కొండంత ధైర్యాన్ని నింపింది. ఆమె భరోసా శివ, దివాకర్ల మనసులలో కొత్త ఊపిరిలూదింది. రాష్ట్రంలో ఎక్కడ మహిళా సమస్యలున్నా, పర్యావరణానికి ముప్పు వాటిల్లినా అక్కడ వాలిపోతుంది. అపర కాలికల విరుచుకుపడుతుంది. మీడియా ద్వారానైనా, కోర్టుల ద్వారా అయినా ఆమెకు సమస్యలను డీల్ చేయడంలో తిరుగులేదు. ఆమె ఆదేశంతో రాష్ట్రం మొత్తం అట్టడికింది. ఎక్కడ చూసినా ధర్నాలు, ర్యాలీలు. మీడియా సపోర్టు విస్తృతంగా దొరికింది. జనం కూడా క్యాండిల్స్తో వీధుల్లో ర్యాలీలు చేస్తూ సంఘీభావం ప్రకటిస్తున్నారు. సోషల్ మీడియా ఆధారంగా విస్తృత ప్రచారం జరిగింది. జస్టిస్ ఫర్ వర్షిణి అంటూ హ్యాష్ట్యాగ్లతో ఎక్కడ చూసినా ఇదే టాపిక్. ఒక్క రోజులో పరిస్థితి మొత్తం మారిపోయింది. వింధ్యా బెనర్జీ తన ప్రసంగాలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని గడగడలాడించి దిగి వచ్చేలా చేసింది. ఆమె డిమాండ్ మేరకు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీక్షని ఈ కేసు నుండి తప్పించారు. వింధ్య శాంతించింది. రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కాస్త చల్లబడ్డాయి. కానీ వరు కాలేజీ విద్యార్థులు మాత్రం మెట్టు దిగలేదు. ఆమెను విడుదల చేసే వరకు పోరాటం ఆపేది లేదని కూర్చున్నారు. మారుతున్న పరిస్థితులతో కాస్త ధైర్యం వచ్చింది దివాకర్ మరియు శివలకు. పోలీస్ స్టేషన్కి దూరంగా ఒక టీ స్టాల్లో కలిశారు. సార్, మీరే కనుక లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో. మీరున్న ఈ జన్మకి తీరేది కాదు సార్. దివాకర్ చేతులు పట్టుకుని శివ, ఇది నా డ్యూటీలో భాగమేనండి. అయినా ఇంకా జరగాల్సినది చాలా ఉంది. శివ ఫోన్ మోగుతుంది. హలో, ఎవరండి? నేను మీకు తెలియదు, కానీ మీరు నాకు తెలుసు. కొంచెం పక్కకి వచ్చి మాట్లాడండి. మీ సమస్యకి పరిష్కారం చూపే ఆధారం నా దగ్గర ఉంది చెప్పాడు అజ్ఞాత వ్యక్తి. అయితే చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరిని నేను నమ్మను, దివాకర్ని కూడా. ఎవడు వీడు అనే అయోమయంలో పక్కకొచ్చాడు శివ. చూడండి శివగారు, మీరు వెళ్ళిన ఇంట్లో ఉండే ముసలాడు చచ్చిపోయాడు. కాదు, చంపేశారు. ఏంటి మీరు చెప్పేది? మీకెలా తెలుసు? ఇప్పుడు సమస్య నాకెలా తెలుసని కాదు, ఎవరు చంపారని. ఎవరు? వరు, మీ కూతురు. నో, నేను నమ్మను. నా వరు అలా చెయ్యదు. శివ గొంతు వణుకుతుంది. నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. అక్కడికి మీ అమ్మాయి తప్ప ఇంకెవరూ వెళ్ళలేదు గత 6 నెలలుగా. శివ నోట మాట రావడం లేదు. అసలు ఇదంతా రహస్యంగా ఎందుకు వెళ్ళింది? మర్డర్ చేయడం ఏంటి? తిరిగి తనే శవం అయిపోవడం ఏంటి? ఏదైనా అఘాయిత్యం జరిగిందా తనపై? తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. కన్నీళ్లు ఆగటం లేదు. హలో, నా దగ్గర ఇంకొన్ని ఆధారాలున్నాయి. ఈ కేసులో మీ భార్యను విడిపించేందుకు సహాయపడవచ్చు. మీరు ఒంటరిగా నేను చెప్పిన చోటికి వస్తే ఇస్తా. ఒంటరిగానా? అవును. నాకు పోలీసులపై నమ్మకం లేదు. ఎక్కువసేపు మాట్లాడను. సాయంత్రం మళ్ళీ చేస్తా. ఉంటా. ఫోన్ కట్ చేశాడు. శివమూర్తి మనసులో ఎన్నో ప్రశ్నలు. దివాకర్ కూడా నన్ను మోసం చేస్తాడా? అసలు ఇప్పుడు ఫోన్ చేసిన వాడు ఎవడు? ఎంతవరకు నమ్మొచ్చు? మెల్లగా దివాకర్ పక్కకి వెళ్ళాడు. ఏంటి, ఎవరు ఫోన్? దివాకర్ అడిగాడు అనుమానంగా. శివముఖంలో ఆందోళనను అతని పోలీస్ కళ్ళు పట్టేశాయి. అది మా ఆఫీస్ నుండి. సెలవు పొడిగిస్తావా, జాయిన్ అవుతావా అని ఇబ్బందిగానే అబద్ధం చెప్పేశాడు. అడావిడిగా వచ్చాడు జీప్ డ్రైవర్. సార్, కాస్త ఇటు వస్తారా అని పక్కన నిలబడి సైగ చేశాడు. దివాకర్ వెళ్ళగానే, సార్, ఆన్లైన్లో ఒక వీడియో వైరల్ అయిపోయింది సార్. వర్షిణి లిప్ లాక్ సీన్ సార్. గుసగుసగా శివమూర్తికి వినపడకూడదు అన్నట్టు చెప్పాడు డ్రైవర్. ఏంటి, ఇలా ఇవ్వు. అతని చేతిలో మొబైల్ లాక్కున్నాడు. దివాకర్ దిమ్మ తిరిగిపోయింది. వర్షిణి లిప్ లాక్ చేస్తున్న దృశ్యం.
తేరిపారా అవునో కాదో అని చూశాడు. అవును, అది వర్షిణి. అటువైపు ఉన్న వ్యక్తి ఒక అమ్మాయి. ఇద్దరు అమ్మాయిల అదర చుంబనం. ఆ అమ్మాయి శాలిని. కాలేజీలో ఎంక్వైరీ సమయంలో ఎవరినీ వదలలేదు అతను. శాలిని వివరాలు అన్నీ చెక్ చేశాడు. ఫేస్బుక్ ప్రొఫైల్ కూడా. వీడియో బ్యాక్గ్రౌండ్ క్లియర్గా లేదు. కనబడకుండా ఎడిట్ చేసినట్లు తెలుస్తుంది. దివాకర్కి ప్రపంచం మొత్తం తలకిందులైనట్లు అనిపించింది. అసలు శాలినితో ఏంటి ఈ పని? వీళ్ళు ఇంత క్లోజా? ట్రింగ్ మెసేజ్ వచ్చింది. శాలిని అనే పేరుతో గత వారం రోజుల్లో ఇండోనేషియా వెళ్ళిన వాళ్ళు ఇద్దరు. కానీ వాళ్లలో మీరు చెప్పిన శాలిని డీటెయిల్స్ మ్యాచ్ అవ్వలేదు. అది మెసేజ్ సారాంశం. తన పరిచయాలు ఉపయోగించి ఎయిర్పోర్ట్స్ దగ్గర డేటా కోసం కనుక్కున్నాడు ఇంతకు ముందే దివాకర్. అసలు ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో, ఏం చేయాలో దిక్కుతోచని గందరగోళంలో దివాకర్. ఫోన్లో వాడు చెప్పింది నిజమేనా? దివాకర్కి చెప్పనా వద్దా అనే దీర్ఘాలోచనలో శివమూర్తి. శాలిని, ఈమెకి వరుకి ఏంటి సంబంధం? అందరికీ ఇండోనేషియా అని చెప్పి ఈ శాలిని ఎక్కడికి వెళ్ళినట్లు తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.